అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలు ఏంటంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావు నాకు తెలియదు, కానీ నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఐసీ వార్డులో ఉన్నావా, ఇక బ్రతకరంటున్నారా నిన్ను, బాధపడమాకు. ఆయన నిన్ను బాగు చేద్దాం అనుకుంటున్నాడు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నీకు తగ్గదు అంటున్నారా? బాధపడ మాకు. నీకు బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను బ్రతికించేవారు ఎవరూ లేదు అనుకుంటున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బాగు చేద్దాం అనుకుంటున్నాడు. ఎట్లా? తన వాక్కును పంపి నిన్ను నేను బాగు చేసేదను. ఆ రోజున ఎవరికండి మరణకరమైన రోగం వచ్చింది, దేవుడు తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, బాగు చేయలేదా? ఏమన్నాడు దేవుడు? నీ కన్నీటిని నేను చూశాను, నేను బాగు చేసేదని అన్నాడు. బాగు చేశాడు. 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. ఈ రోజున ఏ డాక్టర్స్ అయితే మా వల్ల కాదంటున్నారో, ఎవరైతే నువ్వు చనిపోతావు ఇంక నువ్వు బ్రతకలేరు అంటున్నారో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను బాగు చేస్తున్నా, నిన్ను నేను స్వస్థపరుస్తున్నా. ఎవరి ద్వారా? నా వాక్కును పంపి నిన్ను నేను స్వస్థపరుస్తా, నేను బాగు చేస్తానంటున్నాడు. ఈ రోజున నువ్వు మానసికంగా స్వస్థత లేక బాధపడుతున్నావా? నీ భర్త వ్యసనాల పాలైపోయి ఉన్నాడు, కుమారుడు వ్యసనాల పాలైపోయి ఉన్నాడు. నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తున్నా. ఈ రోజున మానసికంగా బాగు చేయాలని నీకు ఈ రోజున మానసికంగా కూడా నా దేవుడిని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. భర్త తాగొచ్చి అనుమానిస్తున్నాడు, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అనేకసార్లు కొడుతూ తిడుతూ అనుమానిస్తున్నాడు. ఏం చేయాలి దేవుడా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ రోజున నా దేవుడు నీ భర్తని బాగు చేస్తాడు. ఈ రోజున ఏమంటున్నాడు? నీవు ఏ గుంటలో పడి ఉన్నావో ఆ గుంటలో నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. నువ్వు ధైర్యము కలిగి ప్రార్థించు. ఏ పాప గుంటలో ఉన్నాడో నీ భర్త, ఆ పాప గుంటలో నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు, లేవనెత్తుతాడు. ధైర్యము కలిగి ప్రార్థించు. అప్పుల గుంటలో ఉన్నావా? వడ్డీలు కట్టలేకపోతున్నావా? చనిపోతే పోయిద్ది అనుకుంటున్నావా? బాధపడ మాకు. అప్పులో నుంచి కూడా నువ్వు పడిన అప్పు ఊల గుంటలో నుంచి కూడా నా దేవుడు నిన్ను లేవనెత్తగల సమర్థుడు. ప్రార్థించు, ధైర్యంతో ప్రార్థించు. మీ ఎంతగానికి అందరితో మంచిగా ఉండి మంచి చేసినా కానీ ఆ చేతబడులని మా మీద ప్రయోగం చేసి ఆ చేతబడి గుంటలో వేస్తారయ్యా అంటే, ఆ చేతబడి గుంటలో నుండి కూడా నా దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. నువ్వు ప్రార్థించు. ఆయన తన వాక్కును పట్టి నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ఒక పడిన గుంటలో నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాటికన్నిటికి కావాల్సింది కేవలం ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తే చాలు, ఏదైనా నీ పట్లైనా చేయగలడు. ప్రార్థించుకుందామా మరి? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, స్వస్థత లేక మానసికంగా ఆరోగ్యపరంగా స్వస్థత లేక ఇంక చనిపోతామని డాక్టర్స్ చెప్పారయ్యా. అయ్యా, నువ్వు ఎంతగానో ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించిన దేవుడు ప్రభువా, నేను బాగు చేస్తానంటున్నావయ్యా. అయ్యా నాయన, వాక్కును పంపి నేను బాగు చేస్తానంటున్నావు ప్రభువా. అయ్యా, మేము పడిన గుంటలో నుండి మమ్మల్ని లేవనెత్తుతామంటున్నావు ప్రభువా. ఎంతగానో మాతోనే నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభువా. ఇది వాగ్దానము నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్